హాయ్ హలో మై డియర్ ఇన్వెస్టర్స్, అందరికీ నమస్తే. మీరు గుంటూరు సిటీ మున్సిపల్ లిమిట్స్ కి దగ్గరలో సిఆర్డిఏ అప్రూవల్ పొందిన ప్లాట్స్ కొనాలనుకుంటున్నారా? అది కూడా చెన్నై కోల్కతా నేషనల్ హైవేకి అతి దగ్గరగా కొనాలనుకుంటున్నారా? అమరావతి అప్రూవల్ ఔటర్ రింగ్ రోడ్ కి ఇంకా దగ్గరగా కొనాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమేనండి. గుంటూరు బుడంపాడు బైపాస్ లో ఉన్న లలిత హాస్పిటల్ కి జస్ట్ 5 minutes డ్రైవ్ లో నేను ఇప్పుడు చెప్పబోయే వెంచర్ ఉందండి. ఆ వెంచర్ కంప్లీట్ డీటెయిల్స్ నేను అక్కడికి వెళ్ళి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. కమాన్, మన వెంచర్ కి వెళ్లే దారిలో జస్ట్ 4 minutes డ్రైవ్ లోనే ఒక ఇంజనీరింగ్ కాలేజ్ అండి, GVRS కాలేజ్. ఇది ఈ ఏరియాలో అతిపెద్ద ఇంజనీరింగ్ కాలేజ్. ఇక్కడికి వెళ్లే దారిలోనే మనకి లెఫ్ట్ సైడ్ చూసుకుంటే సెయింట్ మేరీస్ ఇంజనీరింగ్ ఉమెన్స్ కాలేజ్ అండి, అండ్ రైట్ సైడ్ ఏమో CBSE స్కూల్ కూడా ఉంది. పక్క పక్కనే ఉంటాయి అనమాట. ఇప్పుడు నేను నిలబడి ఉన్న ప్లేస్ నారా కోడూరు రోడ్ అనమాట. ఇక్కడ ఔటర్ రింగ్ రోడ్ కి మార్కింగ్ కూడా వేశారు చూడండి ఆల్రెడీ. అండ్ గుంటూరు దగ్గర నుంచి, గుంటూరు హైవే నుంచి ఇక్కడికి 6 lines లో డెవలప్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి నిజాంపట్నం వాడరేవ్ కి 4 lines లో డెవలప్ చేస్తున్నారు. ఔటర్ రింగ్ రోడ్డు ఇటే వెళ్తుంది. ఔటర్ రింగ్ రోడ్ దగ్గరకే ఇప్పుడు నేను చూపించబోయే వెంచర్ అన్నమాట. ఇక్కడ ఇదే రోడ్ లో నుంచి మనం తెనాలి వెళ్లాలన్నా, చీరాల వెళ్లాలన్నా, బాపట్ల వెళ్లాలన్నా అండ్ పొన్నూరు వెళ్లాలన్నా ఇదే రోడ్ నుంచి వెళ్ళాలి. ఆల్రెడీ నేను చెప్పాను కదండి, లలిత హాస్పిటల్ కి కూతవేటు దూరంలోనే మన వెంచర్ అని. అదిగోండి లలిత హాస్పిటల్. ఇప్పుడు ఇక్కడ మన వెంచర్ చూసారా, చాలా దగ్గరగా కనిపిస్తుంది. ఇప్పుడు మన వెంచర్ దగ్గర నుంచి 300 meters వరకు కూడా గుంటూరు మున్సిపల్ లిమిట్స్ వే. ఇప్పుడు మనకు కనిపించేవన్నీ కూడా గుంటూరులో హౌసెస్ అండి. అండ్ ఇటువైపు చూసుకుంటే నారా కోడూరు హౌసెస్, ఇక్కడ కూడా అపార్ట్మెంట్స్ కనిపిస్తున్నాయి. అంటే మన వెంచర్ కి రెండు వైపులా కూడా, అంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా హౌసింగ్ అన్నమాట, హౌసెస్ ఉన్నాయి. వెంచర్ నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లో నారా కోడూరు అండ్ గుంటూరు రోడ్ అండి, మెయిన్ రోడ్డు. బస్సులు కూడా వెళ్తున్నాయి చూసారా. మన వెంచర్ కి మోస్ట్ ఇంపార్టెంట్ హైలైట్ గురించి ఇప్పుడు చెప్పబోతున్నానండి. నేను ముందు మీకు ఎక్స్ప్లెయిన్ చేసినట్లు గుంటూరు నారా కోడూరు రోడ్డు దగ్గర ఔటర్ రింగ్ రోడ్ కి మార్కింగ్ మీకు ఆల్రెడీ చూపించాను. వెంచర్ పక్కనే మనకి ఔటర్ రింగ్ రోడ్ వెళుతుంది అని అనుకున్నాం కదా, ఇదే రోడ్ అండి, ఫ్యూచర్ లో డెవలప్ అయ్యే ఈ రోడ్. అండ్ అదే వెంచర్. చూసారా ఎంత దగ్గరగా ఉందో. ఇది రోడ్, అది వెంచర్. అండ్ ఇటువైపు చూస్తే రైల్వే స్టేషన్ అండి. పాసింజర్ ట్రైన్స్ అన్ని అక్కడ ఆగే రైల్వే స్టేషన్ అన్నమాట. అదే వేజెండ్ల రైల్వే స్టేషన్. ఇప్పటి వరకు వెంచర్ సరౌండింగ్స్ హైలైట్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు వెంచర్ హైలైట్స్ గురించి మాట్లాడుకుందామండి. ప్రధానంగా నేను చెప్పాలనుకున్నది 100 feet రోడ్. చాలా రేర్ గా కనిపిస్తుంది. ఏ వెంచర్ లో కూడా 100 feet రోడ్ అనేది ఎక్కువ ఉండవు. ఇక్కడ మన వెంచర్ లో ఉండడానికి కారణం ఏంటంటే పైన ఎలక్ట్రిక్ లైన్ వెళ్ళింది. సో అందుకోసం 100 feet రోడ్ ఇచ్చారనమాట. దీని వల్ల మనకు బెనిఫిట్స్ ఏంటి అంటే ఫ్యూచర్ లో కమర్షియల్ గా డెవలప్ అవుతుందండి. ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే విజయవాడలో ఆయుష్ హాస్పిటల్ రోడ్డు ఎంత బాగా డెవలప్ అయింది కమర్షియల్ గా అనేది మనందరికీ తెలుసు. సో ఈ 100 feet రోడ్డు గుంటూరు వరకు, హైవే వరకు వెళ్ళిపోతుంది. ఇక మిగిలిన హైలైట్స్ గురించి మనం మాట్లాడుకుంటే చూసుకోవచ్చండి. 100 to 40 బ్లాక్ టాప్ రోడ్స్ అండి ఆల్రెడీ రెడీ అయిపోయాయి. అండ్ డ్రైనేజ్ మనకు కనిపిస్తుంది, డ్రైనేజ్ రెడీ అయిపోయింది. అండ్ పవర్ కోసం పోల్స్ ఉన్నాయి, మొత్తం పోల్స్ రెడీ అయిపోయాయి. అండ్ అలాగే ప్లానిటేషన్ అండి, దాని వెనకే మనకి పార్క్ కనిపిస్తుంది చూసారా, పార్క్ కూడా రెడీ అయిపోయింది. అండ్ ఇక్కడ నేను నిలబడి ఉన్న దగ్గర నుంచి లెఫ్ట్ సైడ్ ఒక ఆర్చ్ అండ్ రైట్ సైడ్ ఒక ఆర్చ్, పెద్ద పెద్ద గేట్లు రెండు వైపులా కూడా వచ్చేస్తాయి. జస్ట్ 2 months లో పూర్తిగా రెడీ అయిన వెంచర్ ని మనం చూడొచ్చు. ఇంటికి ఈ వెంచర్ శ్రీరామ్ రియల్టర్స్ వారి సాయి ప్రియా నగర్ అండి. చూసారా ఎంత దగ్గరగా మనకి అక్కడ హౌసెస్ కనిపిస్తూ ఉన్నాయో. అలా హైవే పక్కనే ఉన్న ఈ వెంచర్ లో చాలా తక్కువ బడ్జెట్ లో అంత తక్కువ బడ్జెట్ లో గజం భూమి కొనుక్కోవడం అనేది నిజంగా చాలా చాలా మంచి పరిణామం అనే చెప్పాలి. లేట్ చేయకుండా కింద డైరెక్ట్ గా ఓనర్ నంబరే ఇస్తున్నానండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా డైరెక్ట్ గా కాల్ చేసి తెలుసుకోవచ్చు. అలాగే మీ ఫ్రెండ్స్ కానివ్వండి, ఫ్యామిలీ మెంబర్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.